అండి, రోజులాగానే నా పిండి వ్యాపారం అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారా, గ్రైండర్ కనిపిస్తుందా? దోసపప్పుకి అయితే నలుగుతుందనమాట. ఈ వాయి తీసాక ఇంకొక వాయి కూడా దోసపప్పు వేస్తానండి. అది అయ్యాక తర్వాత అయితే ఇడ్లీ పప్పు రుపుతాను అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కదండి, నీట్గా ఉంది కదా. ఇక నేనైతే ఇప్పుడు దోశ వేసుకున్నాను. దోశ వేసుకుని పెనం అయితే ఇలా వదిలేసేస్తాను. నాకైతే అలా పెనం కూడా ఉండకూడదండి, స్టవ్ మీద నీట్గా ఉండాలి. ఇలా నీట్గా ఉంటేనే నాకు ఇష్టం అనమాట. ఈ బొట్లు పెట్టేసుకొని ఇలా అలంకారం చేసుకున్నాను చూస్తారా, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అండి. ఇంకా పూజ కూడా చాలా మంచిగా అయితే అయ్యింది. ఇల్లంతా కూడా ధూప్ స్టిక్ స్మెల్, పచ్చికర్పూరం స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇంక ఇది అయిపోయింది కదా, ఈ తర్వాత వచ్చేసి వంటకు అనమాట. ఇంకా వంట కోసం అయితే నేను గుత్తి వంకాయలు తీసుకొచ్చానండి. గుత్తి వంకాయలు అస్తమానం రావన్నమాట, ఇవి మాకు వేరే వంకాయలు వస్తాయి. గుత్తి వంకాయకి ఇదైతే చాలా బాగుంటుంది కదా, అందుకని ఇవైతే తీసుకొచ్చానండి. ఇంకా గుత్తి వంకాయ చేయాలన్నమాట. ఇంకా క్యాబేజీ, ఈ బెండకాయలు ఇవి ఉన్నాయి, కానీ పిల్లలకైతే స్కూల్ బాక్సుల్లోకి పొద్దుటే ఫ్రైలకు బాగుంటాయి కదా. గుత్తి వంకాయ అనేటప్పటికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇప్పుడైతే గుత్తి వంకాయ చేసేసుకుంటాను. చూసారు కదండి, మన లంచ్ మెనూ గుత్తి వంకాయ చేస్తున్నానండి. గ్రేవీగా చేస్తాను. గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే వంకాయ ఏదైనా సరే ఇష్టమేనండి, కానీ గుత్తి వంకాయ అయితే ఇంకా ఇష్టం. మా వారు కూడా తింటారనమాట. పిల్లలకైతే అంత ఇష్టం ఉండదు కానీ చెప్పేసి మేమైతే ఇష్టంగా తింటామండి. ఇంకా కర్రీ అయితే చేస్తాను. ఆల్రెడీ గుత్తి వంకాయ కర్రీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ రెసిపీ కావాలన్నా సరే కామెంట్ చేయండి, ఈ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే నేను నా పని చూసుకుంటూ ఇంకా వంట చేసుకుంటాను. బాయ్ అండి.